హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద స్పైస్ గార్డెన్. ఇవాళ నేను మీకు ఒక చాలా టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది క్యాప్సికమ్ టొమాటో రైస్ రెసిపీ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా 20 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. వేడి వేడిగా తిన్నా, లంచ్ బాక్స్లోకి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకా రెసిపీ చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇందులో ఒక దాల్చిన చెక్క, 5-6 యాలకులు, 3 అనాస పువ్వులు, అలానే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఈ డ్రై స్పైసెస్ అనేవి మంచి సువాసన వచ్చేదాకా వేయిస్తున్నాను. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలు, ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికలు వేస్తున్నాను. ఇప్పుడు ఒక రెమ్మ దాకా కరివేపాకు వేస్తున్నానండి. ఇది మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు అనేవి వేస్తున్నాను. ఉల్లిపాయలు అనేవి ఇలా లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి కలిపేస్తున్నాను. టమాటాలు అనేవి ఫాస్ట్గా మగ్గిపోవడం కోసం మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్ మీద మగ్గిచ్చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, టమాటోస్ అనేవి దగ్గర పడిపోయాయి. ఇప్పుడు ఇందులో ఇలా చీలికలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ టమాటా పేస్ట్తో క్యాప్సికమ్ అనేది బాగా కలిసిపోయింది కదా. మూత పెట్టి ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్ మీద క్యాప్సికమ్ని కుక్ చేసుకుంటున్నాను. ఐదు నిమిషాల తర్వాత క్యాప్సికమ్ అనేది లైట్గా రంగు మారిందండి. చూస్తున్నారు కదా, కొంచెం పల్క్ అనేది ఇంకా ఉంది. సో నేను ఇలా మళ్ళీ మూత పెట్టి క్యాప్సికమ్ అనేది బాగా కుక్ అయ్యేదాకా మగ్గించేస్తున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ అనేది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 450 గ్రామ్స్ దాకా పొడి పొడిగా వండుకున్న అన్నం తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఇంకా టొమాటోస్ రైస్కి బాగా పట్టేదాకా కలిపేస్తున్నాను. మీకు కావాలనుకుంటే రుచికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా టేస్టీ క్యాప్సికమ్ టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు వేడివేడిగా తిన్నా, లంచ్ బాక్స్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ ద స్పైస్ గార్డెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.